హియర్ మై నేమ్ ఇస్ కుషన్. సో నాకు ఒక క్వైరీ ఉంది. బేసికలీ జనరల్లీ మనం ప్లానింగ్ అంటే లైక్ 3 పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం కదా! మన రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్. Yeah. సో చైల్డ్ కోసం ప్లాన్ చేసేది లైక్ మన పేరు మీదనే ఇన్వెస్ట్ చేయడం బెటరా? లేకోకుంటే ఆన్ హిస్ నేమ్ లైక్ నౌ-ఏ-డేస్ ఈవెన్ పిల్లల పేరుతో కూడా లైక్ వి కెన్ ఓపెన్ లైక్ వి కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ కదా! లైక్ మ్యూచువల్ ఫండ్స్ మైనర్ పాన్ ఓపెన్ చేసి. సో లైక్ బికాస్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే లైక్ మీ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ అట్ ద టైమ్ ఆఫ్ యూసేజ్ వీఆర్ విత్ డ్రాయింగ్ అండ్ అవును. టాక్సేషన్ లైబిలిటీ మన మీద పడుతుంది కదా. సో ఇన్ కేస్ వాడే లైక్ చైల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే లైక్ మన లైబిలిటీతో పోలిస్తే వాళ్ళ లైబిలిటీ తక్కువ ఉండే అవకాశం ఉంది కదా. లైక్ ఈజ్ అంటే గుడ్? అంటే టాక్సేషన్ వైజ్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకటే టాక్సేషన్ అంటే 1.25 lakh ఒక ఎక్స్ట్రా వస్తుంది. బట్ యా అది ఒక రిస్క్ ఉందండి. అది జనరల్ గా మేము మాట్లాడేటప్పుడు చెప్తాము. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ కిడ్స్ నేమ్ Hmm. ఆఫ్టర్ 18 years ఇట్స్ హిజ్ మనీ. గుర్తుపెట్టుకోండి. మీ ఇప్పుడు ఇట్స్ మై మనీ ఐ వాంట్ ఎంజాయ్ అంటే మీరు ఏం చేస్తారు? Okay. రిస్క్ ఇస్ దర్ అంటే మన పిల్లలందరూ మంచి వాళ్ళేనండి మనందరికీ. బట్ స్టిల్ దట్ ఈస్ రిస్క్. వన్ వే ఇట్ ఈస్ రిస్క్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ రిస్క్. Okay. తప్పైతే కాదండి. ట్యాక్స్ ఎఫెక్టివ్ గా కొంత ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వీ ఫీల్ దట్ ఈస్ ద రిస్క్. అంటే అది కంట్రోల్ ఏం పెట్టుకోలేమా? లైక్ ఇన్ కేస్ ఇన్ హిస్ నేమ్ అంటే ఒకటండి, కంట్రోల్ మన దగ్గర పెట్టుకునే ఆప్షన్ ఏమన్నా ఉందా? ఆఫ్టర్ 18 years మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ విల్ టాక్ టు యువర్ కిడ్. ఇట్ విల్ ఆస్క్ హిమ్ టు అప్డేట్ హిస్ సిగ్నేచర్. ఇట్ విల్ ఆస్క్ హిమ్ ఎనీహౌ. ఇప్పుడు మేము మైనర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్యాంక్ మైనర్దే పెట్టండి అని చెప్తున్నాము. బట్ హిస్ సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్. హిస్ సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ అంటే దట్స్ ఎ రిస్క్. విల్ టెల్. బట్ ఇది అవుతుందని కాదండి. వాట్ ఎవర్ వీ డూ జనరల్లీ దట్ ఈస్ ద రిస్క్ అండ్ వీ సజెస్ట్ పీపుల్ దిస్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ రిస్క్ నథింగ్ రాంగ్ ఇన్ ఇన్వెస్టింగ్. Okay. బట్ మేమేం చెప్తామంటే జనరల్గా అట్లీస్ట్ ఎడ్యుకేషన్ వరకు అక్కడ పెట్టడంలో తప్పు లేదేమో. బట్ మీరు ఏదో ఎక్కువ ట్యాక్స్ రూపంలో ఎక్కువ గెయిన్ అవుతారనేది అనుకోవద్దు. ట్యాక్స్ రూపంలో ఎక్కువ గెయిన్ అవుతారు అనుకోవద్దు. బట్ ఈ పాయింట్ కొన్ని కేసుల్లో ఎందుకు చెప్తాము పిల్లల పేరు మీద పెట్టండి అంటే అట్లీస్ట్ వీ విల్ బి అటాచ్డ్ ఎమోషనల్లీ. ఇప్పుడు మన పేరు మీద పెట్టిన డబ్బులు మనం ఎమోషనల్ గా తీసేయడానికి స్కోప్ ఉందండి. మన పిల్లల పేరు మీద పెట్టింది మేబీ తీయకపోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దట్స్ అన్ అడ్వాంటేజ్. దట్స్ వన్ అడ్వాంటేజ్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ కిడ్స్ నేమ్. We have advantage and disadvantage. And disadvantage is, yeah, after 18 years, it's his money. You won't have. No, if he is good guy or good girl, that's fine. Okay. So మన కంట్రోల్ ఉంటుంది. మన కంట్రోల్ పెట్టుకుంటాం. బట్ ఎప్పుడు పెట్టుకోలేమంటే వాళ్ళు మంచిగా ఉంటే అసలు గొడవే లేదు కదా. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.